హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోడ్ విత్ సతీష్. ఈరోజు మనం చూసే టాపిక్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్. నో బ్రీఫ్లీ విల్ డైవ్ ఇన్ టు దిస్ టాపిక్. ఏంటంటే మోస్ట్లీ నాకు తెలిసి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఈ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, డేటా సైన్స్ అంటే ఏంటి. అండ్ ఆల్సో సో మెనీ స్టూడెంట్స్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు డేటా సైన్స్ కోర్స్ తీసుకోవాలా, లేకపోతే రోల్స్ చూసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇంజనీర్ అంటున్నారు, ఎంఎల్ ఇంజనీర్ అంటున్నారు, ఏంటి ఇదంతా అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే ఈరోజు ఈ టాపిక్ నేను చూస్ చేసుకున్నాను. అండ్ ఆల్సో ప్యారలల్ నీకు పైథాన్ క్లాసెస్ కూడా అలా కంటిన్యూ చేస్తూనే ఉంటాను. చాలా వరకు టాపిక్స్ అయిపోయాయి. ఎందుకంటే ఒకవేళ ఈ డేటా సైన్స్ నేర్చుకుందామంటే పక్క పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఇది కూడా ఒక పక్క కవర్ చేస్తున్నా, ప్యారలల్గా రెండు చేస్తూ ఉంటాం. ఓకే, మూవింగ్ టు ది ఫర్దర్, మనం టాపిక్లో వెళ్ళిపోదాం ఈరోజు. ఓకే, దెన్ విల్ సీ ఇన్ టు దిస్ వీడియో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వెన్ డయాగ్రామ్ చూసారు కదా, ఈ వెన్ డయాగ్రామే మనకు మ్యాక్స్ డిఫరెన్స్ తెలిసిపోతుంది. నేను ఈజీగా చెప్పేస్తాను చూడండి, డెఫినేషన్స్ తర్వాత చెప్తాను, బట్ ఈజీగా చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మామూలుగా మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ నార్మల్ డేటా సైన్స్ అనేది మెయిన్ కాన్సెప్ట్, బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మెయిన్ కాన్సెప్ట్. ఏంటంటే దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నార్మల్గా ఎగ్జాంపుల్స్ చెప్పేస్తాను చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకు నార్మల్గా హ్యూమన్కి ఉండేది ఏంటి, న్యాచురల్గా ఉండే ఇంటెలిజెన్స్. మన బ్రెయిన్ మొత్తం మనం రియాక్ట్ అవుతాం, న్యాచురల్గా మన ఇంటెలిజెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ హియర్ వీఆర్ క్రియేటింగ్ ఆర్టిఫిషియల్లీ అంటే ఇంటెలిజెన్స్ అనేది ఆర్టిఫిషియల్గా మనం క్రియేట్ చేస్తున్నాం. లైక్ ఎలా అంటే రోబోట్స్ ఉంటాయి చూడండి. ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు రోబో మూవీ చూసే ఉంటారు. ఆ రోబో మూవీలో రోబో ఎలా బిహేవ్ చేస్తుంది, బేస్డ్ ఆన్ హీస్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అక్కడ కొన్ని దగ్గర సరిగ్గా పనిచేయదు. ఎందుకంటే మనం ఇచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దెన్ వీ నీడ్ టు కీప్ ట్రైనింగ్ దట్ రోబో. ఇక్కడ కూడా సేమ్ అలానే మనం ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్కి ఇంటెలిజెన్స్ ఇస్తున్నాం. అంటే మనం డేటాని దీంట్లో వర్క్ అయ్యేది ఇదే. నార్మల్గా ఫర్దర్గా నేను చెప్తాను, ఇప్పుడు స్టార్టింగ్ మీకు చెప్తే అర్థం కాదు. ఆర్టిఫిషియల్గా ఇంటెలిజెన్స్ అనేది క్రియేట్ చేస్తాం. లైక్ సిరి ఉంది, అండ్ ఆల్సో టెస్లా వర్డ్ రోబోట్స్ రిలీజ్ చేస్తున్నాడు. ఓకేనా. తర్వాత ఏమో ఓపెన్ ఏఐ ఎల్ఎల్ఎమ్స్ రిలీజ్ చేసింది, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇవన్నీ మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ యూస్ చేశారు. అండ్ ఇంకా చూసుకుందామంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఎలాగవుతుంటాయి, వాటంతట అవే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటాయి. ఇఫ్ దే డిడ్ మిస్టేక్ ఎలా అంటే ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ నుంచి నేర్చుకుంటుంది. నేర్చుకొని తర్వాత తనకు నేర్చుకొని రెక్టిఫై చేసుకుంటుంది. తర్వాత వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలని. సేమ్ మన హ్యూమన్ ఎలా చేస్తాం, ఒక మిస్టేక్ చేస్తే దాన్ని మళ్ళీ ఆ మిస్టేక్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాం. లైక్ ఏంటంటే ఓకే, ఇప్పుడు ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తాం, ఆ స్టాక్ ఏంటంటే ఎప్పుడు పడిపోతూనే ఉంది, పర్టికులర్ టైంలో పడుతుంది. ఓకే, ఈ టైంలో పడిపోతుంది కదా, నెక్స్ట్ టైం మనం ఈ టైంలో ఇన్వెస్ట్ చేయకూడదు, వీ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ డిఫరెంట్ టైం. మనం డిఫరెంట్ టైంలో ఇన్వెస్ట్ చేయాలి. అంటే హీ లెర్న్ కదా, ఆ మిస్టేక్ నుంచి తను ఒకటి నేర్చుకున్నాడు, ఏంటి, ఆ టైంలో ఇన్వెస్ట్ చేయకూడదని. లైక్ ఇది కూడా అంతే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చేసినప్పుడు మిస్టేక్స్ వస్తే, లైక్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో ఏం మిస్టేక్ వస్తే దానికి నేర్చుకుంటుంది. ఇలాగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకి ఏంటంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, సిరి, వాయిస్ అసిస్టెంట్స్, ఇంకా ఎల్ఎల్ఎమ్స్, ఇంకా చాలా ఉంటాయి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన. తర్వాత డెఫినేషన్ వైజ్ కూడా వెళ్దాం. తర్వాత మిషన్ లెర్నింగ్ ఏంటంటే మిషన్ లెర్నింగ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇది ఒక సబ్సెట్ మిషన్ లెర్నింగ్ అనేది. ఓకేనా. మిషన్ లెర్నింగ్లో మోస్ట్లీ ఎలా అంటే ఇట్ లెర్న్స్ ఫ్రమ్ ది డేటా.
ఏఐ ఆల్సో లెర్న్స్ ఫ్రమ్ ది డేటా. బట్ మిషన్ లెర్నింగ్లో మనకి టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఏమేమి టెక్నిక్స్ అంటే సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని ఒక 3 టెక్నిక్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక డేటాని తీసుకొని ఆ డేటా బట్టి మనం మోడల్ ట్రైన్ చేసి ప్రిడిక్ట్ చేస్తాం. లైక్ ఎలా అంటే లైక్ ఈమెయిల్ స్పామే చూసుకుందాం. ఈమెయిల్ స్పామ్ డిటెక్షన్ అంటారు, వినే ఉంటారు, నాకు తెలిసి మీరు వినే ఉంటారు. ఆర్ ఎల్స్ విల్ 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 క్రియేట్ వన్ ప్రాజెక్ట్. నేను ఆ ప్రాజెక్ట్ కూడా చేసి చూపిస్తాను. మిషన్ లెర్నింగ్ ఎలా ఉంటుందంటే డేటాను కలెక్ట్ చేసుకుంటాం. డేటాను కలెక్ట్ చేసుకొని లైక్ ఏంటంటే ఇవి స్పామ్ మెయిల్స్, ఇవి అన్స్పామ్ మెయిల్స్, ఇలాగా డేటాని ఎంత హ్యూజ్ అమౌంట్ డేటాని కలెక్ట్ చేసి త్రూ మిషన్ లెర్నింగ్ మోడల్. ఈ మిషన్ లెర్నింగ్ మోడల్లో మనకి చాలా ఉన్నాయి అన్నాను కదా, సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్. దాంట్లో ఏదో ఒక టెక్నిక్ యూస్ చేసి మనం ఈ మోడల్ ట్రైన్ చేసి ప్రిడిక్ట్ చేస్తాం. ఇలాగే జరిగేది ప్రాసెస్. మెయిన్ ఏంటంటే డేటా ఇస్తాం, తర్వాత డేటా ఇచ్చిన దాన్ని ఏం చేస్తామంటే మోడల్కి ఇస్తాం. మోడల్ అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడ సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. దాంట్లో ప్రతిదానికి ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఆర్కిటెక్చర్ ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటుంది. దెన్ మనం ఈ డేటాని త్రూ ఆ పైప్ లైన్ ద్వారా పంపితే ఆ ఆర్కిటెక్చర్లో ట్రైన్ అయ్యి మనకు ఫైనల్గా ఒక మోడల్ వస్తుంది. ఈ మోడల్ ఏం చేస్తుందంటే మనం ఏమైనా స్పామ్ ఆర్ ఈ నాట్ స్పామ్ అని ఏమైనా ఈమెయిల్ ఇస్తే అది స్పామ్ కాదా అని చెప్తుంది. దిస్ ఈజ్ హౌ మిషన్ లెర్నింగ్ మోడల్ వర్క్స్. అండ్ డీప్ లెర్నింగ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ ఏంటంటే ఈ మిషన్ లెర్నింగ్లో ఒక సబ్సెట్. డీప్ లెర్నింగ్ ఆల్సో మోస్ట్లీ డీల్స్ విత్ డేటా. బట్ ఏంటంటే ఇక్కడ మనకి డీప్ లెర్నింగ్లో న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. న్యూరల్ నెట్వర్క్ అంటే నెట్వర్కింగ్ ఆర్కిటెక్చర్. మోస్ట్లీ ఇట్స్ లైక్ మన హ్యూమన్ బ్రెయిన్లో ఎలాగా నెట్వర్క్స్ ఉంటాయో ఇక్కడ డీప్ లెర్నింగ్ ఏం చేస్తుందంటే హ్యూమన్ బిహేవియర్ని మిమిక్ చేస్తుంది. లైక్ ఎలా అంటే మన హ్యూమన్ బ్రెయిన్లో చూడండి మీరు న్యూరల్స్ కింద ఉంటాయి. న్యూరాన్స్ అంటారు, ఐడియా ఉందా? సేమ్ ఇక్కడ కూడా న్యూరల్ ఆర్కిటెక్చర్ అని యూజ్ చేసుకొని మనం ఈ డీప్ లెర్నింగ్లో ఈ ప్రిడిక్షన్ అనేది స్టార్ట్ చేస్తాం. లైక్ ఫేస్ రికగ్నైజేషన్, ఇమేజ్ క్లాసిఫికేషన్ అండ్ స్పీచ్ రికగ్నైజేషన్, ఇవన్నీ ఈ డీప్ లెర్నింగ్ యూజ్ చేసి చేస్తాం. అండ్ కమింగ్ టు డేటా సైన్స్ ఏంటంటే ఈ టెక్నిక్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. లైక్ ఇవన్నీ కలిపితేనే డేటా సైన్స్. అండ్ ఆల్సో హియర్ డేటా సైన్స్లో ఇంకొక ఎక్స్ట్రా టాపిక్స్ ఏమవుతుందంటే స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ అండ్ లీనియర్ ఆల్జబ్రా, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ యూస్ చేసుకొని మనం ఒక మోడల్ ట్రైన్ చేయడం. బిజినెస్ అనాలిటిక్స్ అని సమ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవన్నీ మనం మోడల్ ట్రైన్ చేస్తాం యూజింగ్ దీస్ టెక్నిక్స్. ఏఐ, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఈ టెక్నిక్స్ యూస్ చేసి మనం ఇక్కడ ఒక మోడల్ ట్రైన్ చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ పర్స్పెక్టివ్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ పర్స్పెక్టివ్ విల్ క్రియేట్ ఎ మోడల్. ఓకేనా? ఇక్కడ ఈ విధంగా చేస్తాం. అండ్ కమింగ్ టు డెఫినేషన్ వైజ్ ఐ విల్ గివ్ ఎ బ్రీఫ్ హౌ ఇట్ లుక్స్. చూడండి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎలా ఉందో చూడండి డెఫినేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ or AI is the science of creating system that can perform tasks requiring human intelligence. It's the broadest term that encompasses everything from simple algorithm thus to advanced robotics. చూసారు కదా ఇక్కడ ఏముందంటే డెఫినేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే ఇట్ క్రియేట్స్ సిస్టమ్ దట్ కెన్ పర్ఫామ్ ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తుంది, అక్కడ టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది వితౌట్ హ్యూమన్ రిక్వైర్మెంట్. ఓకేనా? అండ్ ఆల్సో ఇట్ వర్క్స్ లైక్ ఏ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఆ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే లైక్ ద హ్యూమన్ వర్క్స్. మనం మనిషి ఎలా వర్క్ చేస్తాడో సేమ్ కూడా ఆ సిస్టమ్ కూడా సేమ్ అలాగే వర్క్ చేస్తుంది. ఆ డెఫినేషన్లో ఉన్నదండి. లైక్ ఏంటంటే తీసుకున్నది ఏంటంటే అడ్వాన్స్డ్గా రోబోటిక్స్. ఓకే కదా, అర్థమైంది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. సిరి, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, రికమెండేషన్ సిస్టమ్స్ ఆన్ ప్లాట్ఫామ్ లైక్ నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్, ఇవన్నీ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే వస్తాయి ఎగ్జాంపుల్స్ కింద. నెక్స్ట్ మనం మిషన్ లెర్నింగ్లోకి వెళ్తే ఓకే ఇది ఎలా వర్క్ చేస్తుంది కూడా మనం రాసుకుందాం. చూడండి హౌ ఇట్ ఈస్ వర్కింగ్. AI యూజెస్ వెరైటీ ఆఫ్ టెక్నిక్స్ ఇంక్లూడింగ్ రూల్ బేస్డ్ సిస్టమ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, కామన్ టూల్స్ ఇంక్లూడింగ్ టెన్సర్ఫ్లో అండ్ పైటార్చ్. ఆల్రెడీ నేను ఇనిషియల్గా చెప్పాను కదా,
ఈ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అనేవి ఈజ్ దీస్ ఆర్ ది సబ్సెట్స్ ఆఫ్ ఏఐ. మనం ఈ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ సబ్సెట్సే కదా. అంటే వెన్ ఎవర్ వీ వాంట్ టు బిల్డ్ అన్ ఏఐ అప్లికేషన్ విల్ యూజ్ దిస్ ఎంఎల్ అండ్ డిఎల్. ఓకే కదా, అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, ఇవన్నీ డీప్ లెర్నింగ్ టెక్నిక్స్. రూల్ బేస్డ్ సిస్టమ్ అంటే మనకు మెషిన్ లెర్నింగ్ టెక్నిక్. లైక్ అర్థమై ఉంటుంది. ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యే వస్తాయి ఏఐలో. నౌ కమింగ్ టు మెషిన్ లెర్నింగ్లోకి వస్తే, మెషిన్ లెర్నింగ్ ఆర్ ఎంఎల్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఏఐ దట్ ఫోకస్ ఆన్ సిస్టమ్ దట్ లెర్న్స్ ఫ్రమ్ డేటా. ఆల్రెడీ నేను ఇనిషియల్గా చెప్పా, ఇట్ లెర్న్స్ ఫ్రమ్ డేటా and it involves training algorithm to make predictions or decisions without explicitly programmed for the task. ఇక్కడ ఏంటంటే మన ఈ ఏఐఎంఎల్ ఈ టెక్నిక్స్ అన్నీ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, ఒక ప్రోగ్రామర్ పర్టికులర్ ప్రతిదానికి ఒక కండిషన్ రాసుకుంటాడు, ప్రతిదానికి ఒక ప్రోగ్రామ్ రాస్తాడు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఏదైనా వర్క్ అవ్వాలంటే. హీ నీడ్స్ టు రైట్ లాట్స్ ఆఫ్ కోడ్. దీనివల్ల ఏమవుతుందంటే వి ఫేస్ టైమ్ కాంప్లెక్సిటీ ఇష్యూస్ and space issues. There are a lot of issues we'll face, but using these approaches, machine learning, deep learning, AI techniques, మనం ఏం చేయొచ్చు అంటే ఈ టెక్నిక్స్ యూజ్ చేసి మనం ప్రోగ్రామింగ్ ఏం చేయకుండా డైరెక్ట్గా ప్రిడిక్ట్ చేసేస్తాం. లైక్ ఒక స్పామ్ మెయిల్ ఇచ్చాం, స్పామ్ మెయిల్ ఇస్తే దానికి మాన్యువల్గా కోడింగ్ రాసి చేయాలంటే దాంట్లో ఏమున్నాయి ఇవి అవి చూసుకొని చాలా కోడ్ రాయాలి. బట్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఒక మోడల్ ఆల్రెడీ ట్రైన్ చేస్తాం. మనం త్రూ ఆ మోడల్ ద్వారా పంపితే ఆ స్పామ్ మెయిల్ని ప్రిడిక్ట్ స్పామా కాదని వచ్చేస్తుంది. అది మెయిన్ గోల్ ఇదే. ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలపర్స్ పర్స్పెక్టివ్లో ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను డేటా నుంచి నేర్చుకుంటుందని చెప్పాను మిషన్ లెర్నింగ్. ఐ మీన్ ఎవ్రీథింగ్ లెర్న్స్ ఫ్రమ్ డేటా. బట్ మిషన్ లెర్నింగ్లో ఏంటంటే వీ హ్యావ్ సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఉన్నాయి కదా. బేస్డ్ ఆన్ ది టెక్నిక్స్ మనం ఏంటంటే డేటాను తీసుకుంటాం, క్లీన్ చేస్తాం, ట్రైన్ చేస్తాం, కొన్ని ఆల్గరిథమ్స్కి పంపుతాం. ఆల్గరిథమ్ నేర్చుకున్న తర్వాత ఒక మోడల్ ఇస్తుంది. మోడల్ నుంచి మనం ప్రిడిక్ట్ చేస్తాం ఏది స్పామ్ ఏది అన్స్పామ్ అని. లైక్ ఎగ్జాంపుల్గా ఈమెయిల్ స్పామ్ ఫిల్టర్ తీసుకున్నా. ఇక్కడ చూడండి, ఎంఎల్ ఆల్గరిథమ్ మోడల్ బేస్డ్ ఆన్ ట్రైనింగ్ డేటా టు మేక్ ప్రిడిక్షన్. ఇక్కడ ఏంటంటే ఎంఎల్ ఆల్గరిథమ్ ఏంటంటే మోస్ట్లీ బేస్డ్ ఆన్ ట్రైనింగ్ డేటా పెట్టే ప్రిడిక్షన్స్ ఉంటాయని చెప్తుంది. మనం ఇచ్చే డేటా మాత్రం పక్కగా మంచిగా ఉంటేనే ప్రిడిక్షన్స్ కూడా బాగా ఉంటాయి. ఇక్కడ చెప్పండి సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ టెక్నిక్స్ ఉంటాయి అన్నాను. సూపర్వైజ్డ్ అంటే మీకు క్లియర్గా చెప్పేస్తాను ఈజీగా. సూపర్వైజ్డ్ అంటే ఇట్ ఓన్లీ యూజెస్ లేబుల్ డేటా. ఇది ఏం చేస్తుందంటే సూపర్వైజర్లో లేబుల్ డేటాని తీసుకుంటుంది. అంటే లైక్ ఒక బంచ్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోండి, దాంట్లో యాపిల్ ఆరెంజెస్ తీసుకోండి. మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం, ఓకే ఇవి యాపిల్స్, ఇవి ఆరెంజెస్ అని డిఫైన్ చేసి ఆల్గరిథమ్కి చెప్తాం. ఓకే అది ఏం చేస్తాం, ఓకే ఇవి యాపిల్స్, ఇవి ఆరెంజెస్ అని తెలుసుకొని ఆల్గరిథమ్ ట్రైన్ చేసుకొని నేర్చుకుంటుంది. బట్ కమింగ్ టు అన్సూపర్వైజ్డ్, ఇక్కడ మనకి అలాంటివి ఏముండవు, లేబుల్స్ అలాంటివి ఏముండవు, నేమ్ ఏది మెన్షన్ చేయం. ఇక్కడ ఏంటంటే త్రూ సిమిలారిటీ బట్టి లైక్ షేప్, కలర్, ఈ విధంగా నేర్చుకుంటుంది. ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ క్లస్టరింగ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. క్లస్టరింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి బేస్డ్ ఆన్ ది సిమిలారిటీ మనం ఫైండ్ చేస్తాం, ప్రిడిక్ట్ చేస్తాం. దీంట్లో మనకి యూక్లిడియన్ డిస్టెన్స్ అని ఉంటుంది, ఆ టాపిక్ యూజ్ చేసుకొని చేస్తాం డిస్టెన్స్ బట్టి సిమిలారిటీ కోసం. అండ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే మనం ఆల్రెడీ ఇట్ లెర్న్స్ ఫ్రమ్ పాస్ట్ డేటా కొంచెం డేటాతో నేర్చుకొని ఇది నేర్చుకున్న తర్వాత ఏంటంటే లైక్ రోబోస్ కింద వస్తాయి, నేర్చుకుని పాస్ట్ డేటా నుంచి నేర్చుకొని తర్వాత ఇది కొత్తగా ఏమైనా సిచ్యువేషన్స్ వస్తే ఆ సిచ్యువేషన్ బేస్డ్ అది ఇక్కడ పాజిటివా నెగిటివా. అక్కడ పాజిటివ్ వస్తే ఇట్ టేక్స్ యాజ్ ఏ గుడ్ రెస్పాన్స్, అంటే నేర్చుకుంటుంది దాని నుంచి. బ్యాడ్ రెస్పాన్స్ వస్తే అది వదిలేస్తుంది. లైక్ నేను చెప్పాను కదా ఇందాక సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఎగ్జాంపుల్, సేమ్ అలాగే ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఆల్రెడీ. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అది మోస్ట్ బేస్డ్ ఎగ్జాంపుల్ ఇన్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. దెన్ ఆఫ్టర్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈమెయిల్ స్పామ్ ఫిల్టర్స్, రికమెండేషన్ సిస్టమ్స్. మోస్ట్లీ నెట్ఫ్లిక్స్లో, అమెజాన్లో మనం చూస్తాం కదా, ఏ మూవీ ఒక మూవీ చూడగానే ఇంకా రికమెండెడ్ దాని రిలేటెడ్ మూవీస్ అన్నీ వచ్చేస్తుంటాయి మనకి. అవన్నీ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్, డీప్ లెర్నింగ్ ఈ ఆల్గరిథమ్స్ యూజ్ చేస్తారు ఆ సిస్టమ్స్ అన్నీ. దెన్ ఆఫ్టర్ డీప్ లెర్నింగ్. కమింగ్ టు డీప్ లెర్నింగ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎంఎల్.
చెప్పాను కదా ఆల్రెడీ డీప్ లెర్నింగ్ అనేది ఎంఎల్ సబ్సెట్. చూడండి, దట్ యూజెస్ న్యూరల్ నెట్వర్క్ విత్ మెనీ లేయర్స్. ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ మీకు బ్రెయిన్లో లేయర్స్ ఉన్నట్టే న్యూరన్స్ ఎలా ఉన్నాయో దీంట్లో కూడా అలా ఉంటాయి. మనం డిజైన్ చేసుకుంటాం ఆర్కిటెక్చర్. ఇక్కడ ఇది ఎలా యూజ్ చేస్తుందంటే మెనీ లేయర్స్, చాలా లేయర్స్ మనం క్రియేట్ చేస్తాం. లైక్ ఇలా ఉంటుంది. మనం ఇవన్నీ కనెక్ట్ చేసి ఫైనల్గా ఒక అవుట్పుట్ తీసుకొస్తాం. ఇలా ఉంటుంది. నేను బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను ఈ ప్రతిదానికి. దీంట్లో ఏంటంటే డిఎల్ ఆల్గోరిథమ్స్ ఏం చేస్తాయంటే హ్యూమన్ బ్రెయిన్ని మిమిక్ చేస్తుంది. హ్యూమన్ బ్రెయిన్ అంటే చెప్పాను కదా, మనం హ్యూమన్ బ్రెయిన్ బిహేవియర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇది కూడా మిమిక్ చేస్తుంది. దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి? ఏఎన్ఎన్, సిఎన్ఎన్, ఆర్ఎన్ఎన్. ఏఎన్ఎన్ అంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, సిఎన్ఎన్ అంటే కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్, ఆర్ఎన్ఎన్ అంటే రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. ఓకేనా? ఈ డీప్ లెర్నింగ్ యూజ్ చేసి మనం చాట్ బాట్స్, ఫేస్ రికగ్నైజేషన్ ఇవన్నీ క్రియేట్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ కమింగ్ టు అండ్ ఆల్సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. చాట్ బాట్లో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూజ్ చేసుకుంటాం కాన్సెప్ట్ కింద. ఈ ఎల్ఎల్ఎంస్ ఇవన్నీ దీంట్లోనే చేస్తాం. మొత్తం అన్ని టెక్నిక్స్ యూజ్ చేసి ఎల్ఎల్ఎంస్ చేస్తారు. దెన్ ఆఫ్టర్ కమింగ్ టు డేటా సైన్స్. ఆల్రెడీ మీకు డేటా సైన్స్ చెప్పాను కదా. ఈ ఏఐఎంఎల్ డీప్ లెర్నింగ్ ఈ టెక్నిక్స్ అన్నీ దీంట్లో కంబైన్ అయ్యి వస్తే దాన్నే డేటా సైన్స్ అంటాం. డేటా సైన్స్ ఈజ్ ద స్టడీ టు ఎక్స్ట్రాక్ట్ మీనింగ్ఫుల్ ఇన్సైట్ ఆఫ్ బిజినెస్. ఇట్ కంబైన్స్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ ది ఫీల్డ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ ఎక్స్ట్రా టాపిక్స్ ఏమొస్తాయంటే మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ను, స్టాటిస్టిక్స్ మొత్తం అన్నీ వస్తాయి కలిపి. వీటన్నిటిని యూస్ చేసుకొని ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తే దాన్ని డేటా సైంటిస్ట్ వర్క్ కూడా అదే. ఈ పేపర్స్ తయారు చేస్తాడు. అది ఈ టెక్నిక్స్ యూస్ చేస్తే మొత్తం అన్ని, లైక్ ఎగ్జాంపుల్ చూడండి, బిజినెస్, అనాలిటిక్స్, హెల్త్ కేర్, మార్కెటింగ్, ఫైనాన్స్. ఇక్కడ డేటా సైన్స్ కాన్సెప్ట్ ఏ విధంగా యూజ్ చేస్తారంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి ఒక బిజినెస్ పర్స్పెక్టివ్లో ఒక ప్రిడిక్టింగ్ సిస్టమా, లేకపోతే ఒక ఫేస్ రికగ్నిషన్ సిస్టమో కంప్లీట్గా చేయడాన్ని మనం ఈ డేటా సైన్స్లో యూజ్ చేస్తారు. డేటా సైన్స్ యూజ్ చేసి ఇవన్నీ క్రియేట్ చేస్తారు. ఓకేనా? బిజినెస్ అనాలిటిక్స్, హెల్త్ కేర్ ఉంది. హెల్త్ కేర్లో సపోజ్ డిక్టేషన్ పార్ట్ ఉన్నది. మెడికల్ టెర్మినాలజీ వర్డ్స్ని డిక్టేట్ చేసడం, ఆటోమేటిక్గా స్పీచ్ రికగ్నైజ్ అయ్యి మొత్తం ఆ వర్డ్స్ అన్నీ ఇవ్వడం. ఇంకెలాంటివి చాలా ఉంటాయి, అర్థమై ఉంటుంది. మోస్ట్లీ స్టాటిస్టిక్స్ పార్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ ఈ డేటా సైన్స్కి. స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, లీనియర్ ఆల్జీబ్రా ఇవన్నీ దీంట్లోకి వస్తాయి. అండ్ ఈ వీడియో ఇంతే గైస్. ఇంకా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.